నామర్పాల్ టీం వస్తే కెప్టెన్ ఒకసారి స్టేజ్ మీద వచ్చి రిపోర్ట్ చేయాలి. నామర్పాల్ పోలంపల్లి టీం వచ్చిందా? సెకండ్ క్లాస్ పోలంపల్లి. పంది పంపుల వర్సెస్ మేలుకుంటాయి వాలీబాల్. సంపత్ ఇట్రా. మేలుకుంట ఏ టీం కెప్టెన్ వచ్చిందా? వాలీబాల్ మేలుకుంట ఏ టీం కెప్టెన్ స్టేజ్ దగ్గర వచ్చి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ఒకని పర్మనెంట్ పెట్టమను. పంది పంపుల టీం కెప్టెన్ కూడా స్టేజ్ దగ్గర వచ్చి రిపోర్ట్ చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళి రెడీ చూడండి. మూడో మ్యాచ్ మీకు వాలీబాల్ దగ్గర. కబడ్డీ కోర్టు రా. వాలంటీర్స్ ఎవరున్నారో కొద్దిగా వాలంటీర్స్ ఎవరున్నారు సకరన్న కొద్దిగా వాలంటీర్స్ ఎవరున్నా బుక్కి రవి కొద్ది కోఆపరేట్ చేయమని చెప్పండి ప్లీజ్. కబడ్డీ కోర్టులో కొద్ది వాటర్ చల్లాలంటే చెప్పారు. బుక్కి రవికి వాలంటీర్స్ ఎవరితో ఉన్నారో కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఇద్దరు ముగ్గురు కబడ్డీ కోర్టులో కొద్దిగా వాటర్ చల్లాలి. మేడికుంట వర్సెస్ పంది పప్పుల మూడో మ్యాచ్ మీకే వాలీబాల్ కోర్టు దగ్గర రెడీ ఉండాలి మీరు. ఇల్లందు వర్సెస్ కోటగుంట మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇల్లందు వర్సెస్ కోటగడ్డ టీం మ్యాచ్ నడుస్తుంది. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మేడికుంట సి టీం రెడీ ఉండాలి. అక్కడ మేడికుంట సి టీం ఒకసారి మేడికుంట సి టీం కెప్టెన్ హ్యాండ్ రైజ్. థ్యాంక్ యూ. వాలీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాలీబాల్ స్టేడియం సార్ కొద్దిగా ఒక పక్కన రాసుకోండి సార్. ఈ మ్యాచ్ అయిపోతే నెక్స్ట్ మ్యాచ్ ఇస్తే వాళ్ళకి పెట్టండి సార్. రేస్తే అవసరం లేదు. ఆడుకోవచ్చు మంచిగా ఆడతారు పిల్లలు యంగ్ ఉన్నారు. ఏం లేదు. గుంపు కదా. ఒకసారి వినండి వాలీబాల్ మళ్ళీ వినండి కన్ఫ్యూజ్ కావద్దు. ప్రస్తుతం ఇప్పుడు ఇల్లందు వర్సెస్ కోటగడ్డ మ్యాచ్ నడుస్తుంది. ఇల్లందు వర్సెస్ కోటగడ్డ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మేలుకుంట సీతో ఆడాలి. కంటిన్యూ ఆడేస్తారుగా. మేలుకుంట సి టీం అక్కడ రెడీ ఉన్న మ్యాచ్ అయిపోయిన నెక్స్ట్ మ్యాచ్ మీరే ఆడాలి. కారకొండ థర్డ్ రేడ్. నర్సాపురం బి. మేలుకొండ సి ఓడిపోయింది మ్యాచ్. నర్సాపురం బి కదా గెలిచింది. ఈ ఆట అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మేలుకొండ ఏ వర్సెస్ పనిపంపుల. మేలుకొండ ఏ వర్సెస్ పనిపంపుల. ఇల్లందు వర్సెస్ కోటగడ్డ. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ తర్వాత నెక్స్ట్ మ్యాచ్
ఎవడు కబడ్డీ మేలుకొండ ఏ వర్సెస్ పల్లిపట్టుల ఇద్దరు కెప్టెన్స్ అక్కడికి వెళ్ళిపోయి రెఫరీకి రిపోర్ట్ చేయండి ఇప్పుడే. రెండు కెప్టెన్స్ అక్కడికి వెళ్ళిపోవాలి. ముందు కెప్టెన్స్ వెళ్ళి రెఫరీ సార్ రిపోర్ట్ చేయండి ఫస్ట్ వెళ్ళేసి ఇద్దరు. ఫైనల్ క్లాస్ చెప్తున్నాను. మేలుకొండ ఏ వర్సెస్ పల్లిపట్టుల కెప్టెన్స్ హ్యాండ్ రైస్. ఒకసారి కలిసి వాలీబాల్ చేసి రెఫరీ సార్ పై కలవండి ఇద్దరు కెప్టెన్స్. నెక్స్ట్ మ్యాచ్ మాకేంటో చెప్పండి. అక్కడ ఇప్పుడు జరుగుతున్న కోటగడ్డ వర్సెస్ ఇల్లందు మ్యాచ్ అయిపోయిన తర్వాత మీకే మ్యాచ్. ఒకసారికి రిఫరీ కలవాలి కెప్టెన్. రిఫరీ ఎంపైర్కి ఒకసారి రిపోర్ట్ చేయండి. వాలీబాల్ ఎంపైర్ సార్ ఉన్నారు కదా స్టేజ్ మీద వెళ్ళిపోయి చూడండి చైర్ పైన. ఫోన్ దగ్గర ఉన్న సార్ ఒకసారి రిపోర్ట్ చేయండి. రామలపాడు వర్సెస్ ఇల్లందు మ్యాచ్ అయిపోయిన తర్వాత కాంచనపల్లి ఏ వర్సెస్ మేలుకొండ ఏ. మరి కాంచనపల్లి కొట్టు ఆడు అందులో అందరికీ వెళ్ళండి. బాబు మళ్ళీ బకెట్ తీసుకురా, మళ్ళీ వాళ్ళు ఎత్తనే ఉన్నది కొట్టాలి. రెడ్ అవుట్ 1+2 3.0 కారకొండ. లోనా 3 పాయింట్లు కొట్టు. కబడ్డీ మ్యాచ్ నెక్స్ట్ ఇష్టాపురం బి వర్సెస్ మేలుకొండ ఏ. కబడ్డీ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ అనే కోట్లు ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న కబడ్డీ మ్యాచ్ కోట్లు నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది. ఇస్లాపురం బి వర్సెస్ మేలుకొండ ఏ. ఇద్దరు కెప్టెన్స్ దగ్గరికి కబడ్డీ మ్యాచ్ రెఫరీ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. ఇస్లాపురం బి టీం కెప్టెన్ వచ్చిందా ఫస్ట్ కాల్. ఇప్పుడు కబడ్డీ మ్యాచ్ అయిపోయిన తర్వాత 5 జస్ట్ ఒక 5 minutes మీరు అక్కడ రిపోర్ట్ చేయకపోతే 2 టీంలు క్రాస్ చేస్తాయి. టైం లేదు. ఫస్ట్ కాల్ సార్. కబడ్డీ దగ్గర నెక్స్ట్ మ్యాచ్ సార్ ఒక 5 నిమిషాలు ఎవరైతే ముందు రిఫరీ వాళ్ళు ఎవరైతే వస్తారో కెప్టెన్ వాళ్ళు రిపోర్ట్ చేసుకోండి సార్. మీరు అప్పుడు టీం క్రాస్ చేసింది సార్ రాకపోతే. ఇస్లాపురం బి టీం కెప్టెన్ ఒకసారి సేవ్ వచ్చి రిపోర్ట్ చేయాలి. కబడ్డీ ఇస్లాపురం బి టీం కబడ్డీ వచ్చి రిపోర్ట్ చేయాలి. మేలుకొండ ఏ కబడ్డీ టీం కెప్టెన్ స్టేజ్ గురించి రిపోర్ట్ చేయాలి. సీను ఇటే కొట్టి అది కొట్టి ఏం అవసరం లేదు. ఇదే రైడర్ పోయిన తర్వాత కెప్టెన్ ఎవరైతే ఒకసారి రెఫరీ పై కావాలి. ఒకసారి రెఫరీ సార్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సార్ నెక్స్ట్ మ్యాచ్ మాకేంటో అక్కడికి వెళ్ళి చెప్పండి. మీరు ఆ మ్యాచ్ సార్ రెఫరీ సార్ ఉంటారు మన కోసం. బాబు నువ్వు కొట్టు. మేలుకొండ టీం కబడ్డీ టీం కోర్టు దగ్గరికి వెళ్ళాలి. టీం తొమ్మిది కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. మీరు వాలీబాల్ మ్యాచ్ అయిపోయిన 2 minutes మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. లాస్ట్ అపోజిట్ టీం ప్రాసెస్ చెప్తున్నా ముందే.
మీరుకుంట వర్సెస్ పందిపంపుల మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లందు వర్సెస్ షౌటింగ్ వచ్చింది కోటకొండ ఆడుతుంది వాలీబాల్. నెక్స్ట్ రెండో మ్యాచ్ వాలీబాల్. మీరుకుంట వర్సెస్ పందిపంపుల రెండో మ్యాచ్. మూడో మ్యాచ్ మూడోది ఇది గెలవలే కదా, ఇది ఆడుతుంది. నర్సాపురం బి రెడీగా ఉండాలి. మూడో మ్యాచ్ కి నర్సాపురం బి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఇల్లందు కోటకొండ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో నర్సాపురం బి ఆడుతుంది. మూడో మ్యాచ్ మీరు రెడీగా ఉండాలి. ఇక్కడే మీ కోర్టు దగ్గర మీరు వాలీబాల్ ఈ మ్యాచ్ అయిపోతే ఒకళ్ళకి రమ్మను మేడికుంట వర్సెస్ పందిపంపుల నెక్స్ట్ మ్యాచ్ మీకే వాలీబాల్. వాలీబాల్ నాలుగో మ్యాచ్ వాలీబాల్. నాలుగో మ్యాచ్ నేర్పించుకోవాలి. నాలుగో మ్యాచ్ వాలీబాల్. లింగగిరి వర్సెస్ నామలపాడు. లింగగిరి వర్సెస్ నామలపాడు వాలీబాల్. నాలుగో మ్యాచ్ లింగగిరి వర్సెస్ నామలపాడు. కొట్టాలి బాబు, వాళ్ళ ముందు జరిపోయి మీరు ముందు జరగండి. వెనక కొట్టు వాటర్ బాగా కొట్టు అక్కడ. మేడికుంట ఏ కెప్టెన్ రెఫరీ దగ్గరికి వచ్చేయండి మీరు. వాలీబాల్. మేడికుంట ఏ కెప్టెన్ రెఫరీ దగ్గరికి వెళ్ళి. పందిపంపుల కెప్టెన్ హ్యాండ్ రైస్ చేయాలి. పందిపంపుల కెప్టెన్. ఈ వాలీబాల్ మ్యాచ్ అయిపోతే జస్ట్ 2 minutes టైం తీసుకుంటాం. 2 నిమిషాలు 2 కెప్టెన్లు అక్కడ రిపోర్ట్ చేయాలి మీరు. ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ అయిపోవాలి 2 నిమిషాలు, లేకపోతే అపోనెంట్ క్రాస్ చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను. ఎక్కడున్నా మీరు ఏ సందర్భంలో మీ కెప్టెన్ ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేయాలి. కబడ్డీ నెక్స్ట్ మ్యాచ్ ఇస్లాపురం బి వర్సెస్ 2 points. అక్కడ ఆయన ఉన్నాడు, మీరు అది చూడకుండానే మాట్లాడు బాబు. ఇస్లాపురం బి వర్సెస్ మేడికుంట ఏ. ఇద్దరు కెప్టెన్ కబడ్డీ కబడ్డీ కెప్టెన్ దగ్గర రిపోర్ట్ చేయాలి. అక్కడ నిలబడండి పక్కన. ఈ మ్యాచ్ కబడ్డీ నెక్స్ట్ మ్యాచ్ ఇస్లాపురం బి వర్సెస్ మేడికుంట ఏ. ఇద్దరు కెప్టెన్ అక్కడ సాగులు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయాలి ఇద్దరు కెప్టెన్స్. పాయింట్ దాటి గుంపు 2 minutes అక్కడ రిపోర్ట్ చేయాలమ్మా. టైం తొందరగా అయితే మ్యాచ్ కరెక్ట్ అయిపోవాలి. కబడ్డీ సి పోల్ బుకే రవి దగ్గర ఉంది. ఆ లిస్ట్ తీసుకోండి ప్లీజ్. एक साइड बना दिया एक साइड ఈ వాలంటీర్లు ఎవరైనా ఉన్నారా ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు? ఆయనను మా లైన్ పోయామని చెప్పేసి అని ఏమైనా వాలంటీర్లను పంపించేసి ఆ బోనస్ లైన్ పోయిపోయాను. కొంచెం నువ్వే పోరా. విన్నట్లే మాట్లాడమేనా? కనపడట్లేదురా? పాయింట్ కారకుండా కారకుండా
कारकोंडा. Point 30 Kumpu. Voting play, last 5 minutes to play. 7-18 in favor of Karakonda. 18-7. చివరి 5 నిమిషాలు. डीजे पो डीजे डीजे उठी डीजे नहीं ऊपर लो बहने डीजे की मनीग्रांड डीजे Five points. Red road. Point 30 Kumpu. Point Karakonda. Third red. Point 30 Kumpu. Last 3 minutes to play. Last 2 minutes to play. Thirty Kumpu point. Red route. Third red. ఆయన 2 సార్లు పోయి వచ్చిండు అడిగా ఆయన. Last 1 minute to play. Red route.
2 పాయింట్